సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ డన్నింగ్. ఓకే, డన్నింగ్ చేద్దామా ఈరోజు? డన్నింగ్ చెప్తాను చూడండి. డన్నింగ్. సో డన్నింగ్ అంటే ఏంటి? డన్నింగ్ రిమైండర్ నోటీసెస్ అంటారు. చూడండి, డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్. యాక్చువల్గా చాలా మంది కస్టమర్స్ ఏం చేస్తారు, కొంతమంది పేమెంట్స్ చేయరు, పేమెంట్స్ అనేవి చేయరు. అటువంటి ఐఎమ్ సారీ, కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారు, పేమెంట్ అనేది చేయరు. అటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తాము, డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్. ఇది ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లో షీట్ ఉంది చూడండి. సో డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం. డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ నోటీసెస్. సో కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారు, మనకి పేమెంట్స్ అనేవి ప్రాపర్గా చేయరు. అటువంటి వాళ్ళకి ఈ డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మొత్తం చదవండి. డన్నింగ్ ఈజ్ ఏ రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. సో ఎవరైతే పేమెంట్ చేయాలో అటువంటి వాళ్ళకి మనం ఈ డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. When the customer misses the payment for outstanding invoice with this specific payment due date, the dunning letter will be generated automatically with SAP program. So ఎవరైతే కస్టమర్స్ when the customer miss the payment for outstanding invoice within the specific payment due date, అంటే డ్యూ డేట్ లోపు పేమెంట్ చేయకపోతే ఏం చేస్తాం మనం, డన్నింగ్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది విత్ ఎస్ఏపి ప్రోగ్రామ్ ద్వారా జనరేట్ అవుతుంది. హియర్ వి విల్ అసైన్ ది డన్నింగ్ ప్రొసీజర్ టు కస్టమర్ మాస్టర్ డేటా బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ డన్నింగ్ నోటీస్. డౌన్కి రండి. సో ఏపీపీలో ఏం చేసాము, వెండర్ మాస్టర్ కి పేమెంట్ మెథడ్ అసైన్ చేసాము. ఇక్కడ ఏం చేస్తాము, డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవ్వాలి. సో వి విల్ అసైన్ ది డన్నింగ్ ప్రొసీజర్. ఇక్కడ కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేస్తాం. ఏబీపీలో వెండర్ మాస్టర్ డేటాకి, వెండర్స్ ఉంటారు కదా, వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ అక్కడ కూడా పేమెంట్ మెథడ్ అసైన్ చేస్తాం. ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేస్తాం. వి విల్ అసైన్ ది డన్నింగ్ ప్రొసీజర్. ఉండండి, వి విల్ అసైన్ ది డన్నింగ్ ప్రొసీజర్ టు కస్టమర్ మాస్టర్ డేటా బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ డన్నింగ్ నోటీస్ విల్ బి జనరేటెడ్. పేమెంట్ టర్మ్ 0001, 0002 ఇట్లా ఉంటాయి కదా, ఈ పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ ది డన్నింగ్ ప్రొసీజర్ వి విల్ కాన్ఫిగర్ 5 ఆబ్జెక్టివ్స్. కిందకి రండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇన్ ది డన్నింగ్ ప్రొసీజర్ వి నీడ్ టు కాన్ఫిగర్ 5 ఆబ్జెక్టివ్స్. జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్. ఏపీపీలో ఏమేమి ఉన్నాయి, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ రిటర్నైజేషన్, హౌస్ బ్యాంక్. సేమ్ టు సేమ్ అలాగే ఇక్కడ 5 డన్నింగ్ నోట్ 5 లెవెల్స్ అనే ఉంటాయి. ఏపీపీలో మన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా ఇవన్నీ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఏంటవి, జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ అన్నమాట. ఇన్ ది డన్నింగ్ ప్రొసీజర్ వి నీడ్ టు అసైన్ కస్టమర్ మాస్టర్ డేటా. డన్నింగ్ ప్రొసీజర్ ని కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. ఇది మర్చిపోకూడదు, లేకపోతే డన్నింగ్ అనేది పిక్ అవ్వదు. ఓకేనా?
customer is not given the payment, we will send the dunning notice. Maximum we will send 9 dunning notices including legal notice. Customer కి ఎన్ని dunning notices ఫార్వర్డ్ చేస్తాము? 9 డన్నింగ్ నోటీసెస్. యాక్చువల్గా 4 చేస్తారండి మన ఇండియాలో. 4 డన్నింగ్ నోటీసెస్ అనేవి కస్టమర్కి వెళ్తాయి, 4 మాత్రమే వెళ్తాయి. సో అడిషనల్ గా 4 మాత్రమే వెళ్తాయి. అప్పటికీ కూడా రెస్పాండ్ అవ్వకపోతే 5th డన్నింగ్ నోటీస్ నుండి లీగల్ నోటీస్ ని ఫార్వర్డ్ చేస్తాం. ఈఎంఐ పే చేయాలి ఎగ్జాంపుల్ ఎవరన్నా. సో ఈ ఈఎంఐ పే చేయలేదు, అప్పుడు ఏం చేస్తాము? ఈఎంఐ అనేది పే చేయాలి. ఈఎంఐ పే చేయలేదు, ఏం చేస్తారు? కంపెనీ మీ మీద యాక్షన్ తీసుకుంటారు, లీగల్ గా మీ మీద అప్రోచ్ అవుతారు. అది విషయం. క్లియర్ కదా? ఇది మొత్తం చదవాలండి, ప్రాపర్ గా చదవాలి. ఈ మ్యాటర్, ఈ నోట్స్ అంతా చదవాలి మీరు. ఓకేనా? నోట్స్ అంతా చదవాలి. అర్థమైందా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? పైకి వెళ్ళండి, 1 more టైం వద్దాం, ఒకసారి చూద్దాం. చూడండి, డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. సో ఎవరైతే కస్టమర్స్ మనకి పేమెంట్స్ ఇవ్వాలో వాళ్ళకి రిమైండర్ నోటీసెస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. when the customer miss the payment for outstanding invoice within the specific payment due date, అంటే ఆ పర్టికులర్ పేమెంట్ డ్యూ డేట్ లో ఇవ్వకపోతే the dunning letter will be generated with SAP program. SAP program ని బేస్ గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. Here we will assign dunning procedure to customer master data. ABP లో ఎట్లయితే వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ మెథడ్ అసైన్ చేసామో, ఇది కస్టమర్ కాబట్టి కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి. చేస్తేనే వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. Here we will assign the dunning procedure to customer master data. Based on the payment term, dunning notice will be generated. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని, ఇప్పుడు 0001 అనుకోండి, ఇమీడియట్లీ పే చేయాలి, దానికి ఒక రకంగా ఉంటుంది. 0002 అయితే 15 days 20 days టైం ఉంటుంది, దానికి ఒక రకంగా పే చేయాలి. ఇట్లా డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ ది డన్నింగ్ ప్రొసీజర్ we need to configure 5 objectives. డన్నింగ్ ప్రొసీజర్ లో టోటల్ గా 5 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. వాట్ ఈస్ ది డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్? ఇన్ ది డన్నింగ్ ప్రొసీజర్ we need to configure 5 ఆబ్జెక్టివ్స్. ఈ 5 ఆబ్జెక్టివ్స్ మనం కాన్ఫిగరేషన్ చేయాలి. ఏబీపీలో ఎలా ఉంటాయి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్ ఉన్నాయి. సేమ్ టు సేమ్ జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్, ఇవి మనం కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా? ఇవి 5 స్టెప్స్ ఉన్నాయి. ఏపీపీలో స్టెప్స్ ఏమున్నాయి మీకు తెలుసు. క్వైట్ ఆపోజిట్, ఏపీపీకి క్వైట్ ఆపోజిట్ డన్నింగ్. ఏపీపీ అనేది వెండర్ కి ప్లస్ కస్టమర్ కంపెనీకి సంబంధించింది ట్రాన్సాక్షన్స్. డన్నింగ్ అనేది కంపెనీకి కస్టమర్ కి సంబంధించింది. ఓకే, ఇది డన్నింగ్ ప్రొసీజర్ we need to assign customer master data. కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేయాలి. కస్టమర్ is not given the payment, we will send the dunning notices. కస్టమర్ పేమెంట్ అనేది చేయకపోతే ఏం చేస్తాం? డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేస్తాం. we will send 9 dunning notices including the legal notice. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ చేసుకోండి. డన్నింగ్ నోటీసెస్ ఎన్ని ఫార్వర్డ్ చేయొచ్చు మన ఇండియాలో? 4 చెప్పాలి, 9 చెప్పకండి. బట్ మాక్సిమం 9 వరకు ఫార్వర్డ్ చేయొచ్చు. అంటే 4 times మీరు ఇన్ఫార్మ్ చేశాడు, వాడు పేమెంట్ చేయలేదు అంటే ఏం చేయొచ్చు? మీరు కోర్టుకి వెళ్తారు కంపెనీ వాళ్ళు. 4 డన్నింగ్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాము విత్ లీగల్ నోటీస్. అంటే మాక్సిమం 9 వరకు ఫార్వర్డ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా సార్? ఒక డన్నింగ్ నోటీస్ కి ఇంకో డన్నింగ్ నోటీస్ కి వాట్ ఈస్ ద డేస్ డిఫరెన్స్ సార్? అంటే ఎన్ని రోజులు వెయిట్ చేయాలి మనం? ఇప్పుడు ఫస్ట్ చూపిస్తాను, కాన్ఫిగరేషన్ లో చేద్దామండి.
దాని యాక్చువల్గా ఏమంటారు, డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. 1 డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్ కి ఎట్లా ఫార్వర్డ్ చేయాలనేది చెప్తాను. నేను చూపిస్తాను, ఇక్కడే ఉంది ఆన్సర్ ఉంది, వెయిట్ చేయండి. ఓకే, దాని డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. చూడండి, వాట్ యు మీన్ బై గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, హౌ మెనీ డేస్ we can wait to send the dunning reminder notices. ఈ రోజు ఇన్వాయిస్ పోస్ట్ చేశారు మీరు, సో డన్నింగ్ నోటీస్ అనేది ఎప్పటి నుంచి ఫార్వర్డ్ చేయాలి? 3 days తర్వాత, 4 days తర్వాత, 5 days తర్వాత అనేది దీన్ని ఏమంటారు? గ్రేస్ పీరియడ్ అంటారు. ఈరోజు ఇన్వాయిస్ జనరేట్ అయింది, నోటీస్ ఎప్పుడు వెళ్ళాలి కస్టమర్ కి? 2 days తర్వాత, 4 days తర్వాత, 5 days తర్వాత. దాన్ని ఏమంటారు? డన్నింగ్ గ్రేస్ పీరియడ్ అంటారు. గ్రేస్ పీరియడ్ అంటారు. అలాగే వాట్ యు మీన్ బై డన్నింగ్ ఇంటర్వెల్. ఇప్పుడు మీరు అడిగారు కదా, చూడండి, డన్నింగ్ ఇంటర్వెల్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి సెకండ్ డన్నింగ్ నోటీస్ కి మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి? ఎగ్జాంపుల్ మనం 10 days తీసుకుంటున్నాం, ఆ గ్యాప్ ఎంత ఉండాలి అనేది మీకు మీ క్లయింట్ చెప్తారు. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి సెకండ్ డన్నింగ్ నోటీస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? సెకండ్ డన్నింగ్ నోటీస్ నుండి థర్డ్ డన్నింగ్ నోటీస్ కి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? థర్డ్ డన్నింగ్ నోటీస్ నుండి ఫోర్త్ డన్నింగ్ నోటీస్ కి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ని డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. డన్నింగ్ ఇంటర్వెల్ క్లియర్ కదా? డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. అది నెక్స్ట్ కిందకండి. ఇవన్నీ ఇప్పుడు డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. చూడండి, ఏబిపి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి? ఇవి డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఏబిపి కాన్ఫిగరేషన్ స్టెప్స్ కింద ఉన్నాయి చూడండి. సారీ వెయిట్. సో డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా. FB61 డన్నింగ్ ప్రొసీజర్, FBMP డన్నింగ్ రన్, F150 ఇది కస్టమర్ చేంజ్. ఏబిపి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి? FBZP డన్నింగ్ అంటే FBMP. డిఫరెన్స్ అర్థమవుతుంది మీకు, ఏం లేదు. ఏబిపి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏం చెప్పచ్చు? FBZP డన్నింగ్ అయితే FBMP. APP run F150, APP run F110, డన్నింగ్ రన్ F150. డిఫరెన్సెస్ అన్నమాట. APP రన్ టీ కోడ్స్ కి డన్నింగ్ టీ కోడ్స్ కి మధ్య డిఫరెన్సెస్. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ FBMP. ఓకే, డన్నింగ్ డిఫైన్ పేమెంట్ FBMP కదా, అంతే కరెక్ట్. FBMP. ఏపీపీ కాన్ఫిగరేషన్ ఏంటి? FBZP. APP రన్ F110, డన్నింగ్ రన్ F150. అంటే డిఫరెన్సెస్ అన్నమాట, అంతే, ఏం లేదు. సో డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ చేద్దాము. మనకి వెయిట్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. 1 minute. ఓకే, డన్నింగ్ కదా, డన్నింగ్ ఇక్కడ ఉంది. మన దగ్గర షీట్ ఉండాలని కూడా చూస్తున్నాను. One minute. Pending notices కదా. ఓకే, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. జస్ట్ ఒకసారి చదివి వదిలేండి, ఇంకేం చేయొద్దు మీరు. ఓకేనా? చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. క్లాస్ అయిన తర్వాత ఈ షీట్ జస్ట్ ఒకసారి చదవండి, అంతే. మీరు ఏం చేయొద్దు, మీరు జస్ట్ రఫ్ గా చదవండి. ఓకేనా?
క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత రఫ్గా చదవండి ఏమవుతుంది. ఓకేనా? సో డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాం మనం. డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది తర్వాత ఇది పార్ట్ ఉంది. ఇక్కడ ఇది క్లోజ్ చేసేయండి. మీకు నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేసాను, ఫస్ట్ టైం ఇచ్చాను, అది ఓపెన్ చేయండి. సో డన్నింగ్ కాన్ఫిగరేషన్స్, డిఫైన్ డన్నింగ్ ఏరియా, OB61, డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్, FBMP, డన్నింగ్ రన్, F150. ఓకేనా? తర్వాత ఏం చేస్తాము, కస్టమర్ క్రియేట్ చేయొచ్చు. XD01 లో కస్టమర్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన కస్టమర్ కూడా అసైన్ చేయొచ్చు. మీ ఇష్టం ఎట్లా చేయొచ్చు. ఓకే, కాన్ఫిగరేషన్స్ చేద్దాము. SAP ఓపెన్ చేయండి. డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ నోటీసెస్ గుర్తుపెట్టుకోండి. ఆ షీట్ చదవండి, ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలు అడుగుతాను మిమ్మల్ని. డన్నింగ్ నుండి మినిమం 1 క్వశ్చన్ ఉంటుంది. వెయిట్ టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్, కస్టమైజేషన్, ఇక్కడ టూల్ లాజిస్టిక్స్ ఇక్కడే ఉంది కదా, ఇక్కడే SAP మెయిన్ మెనూలోనే టూల్స్ చూడండి. లాస్ట్ వన్, సెకండ్ వన్, కింద లాస్ట్ వెళ్ళిపోండి. లాస్ట్ డౌన్కి వెళ్ళండి. చందు గారు డౌన్ అండి. టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్, కస్టమైజింగ్, పైన ఉంది కస్టమైజింగ్. IMGకి వెళ్ళండి. సో SPRO అంటే ఏంటి? టీ కోడ్ తెలుసు కదా మీకు. SPRO అంటే మీనింగ్ ఏంటి? కమాండింగ్ ఫీల్డ్ SPRO ఇస్తాం కదా. SPRO అనేది ఒక టీ కోడ్, SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. కొంతమంది స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ కూడా అంటుంటారు. SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఓకేనా? స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్. ఓకేనా? స్పెషల్ ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ ఎలాబరేట్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. SPRO పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి కూడా వెళ్ళచ్చు. IMG, వెళ్ళారా? ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, డన్నింగ్, బేసిక్ సెట్టింగ్స్ ఫర్ డన్నింగ్. ఇక్కడ ఉన్నాయి చూడండి, డిఫైన్ డన్నింగ్ ఏరియా. టీకో చెక్ చేయండి. OB61 కదా, చూడండి. పైన లైన్ ఎలాబరేట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళారా? ఇక్కడ రైట్ సైడ్ ఎలాబరేట్. మట్టి చందు టీ కూడా ఆల్రెడీ ఓపెన్ అయింది చందు, మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. అయ్యో మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు మీరు? ఇక్కడ ఉంది కదా, మర్చిపోయినట్టున్నాను. చూడండి. OB61 చూసారా? టీ కోడ్. డిఫైన్ డన్నింగ్ ఏరియా, ఎగ్జిక్యూట్ చేయండి. న్యూమెంట్రీకి వెళ్ళండి. సో డన్నింగ్ ఏరియా ఎంటర్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో డన్నింగ్ ఏరియా ఎనీ 2 డిజిట్స్ ఇవ్వచ్చు. ఓకే, 2 డిజిట్స్ ఇవ్వండి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ 2 డిజిట్స్ ఇవ్వండి, లేదంటే ఎనీ 2 డిజిట్స్ ఇవ్వచ్చు. మీ కంపెనీ కోడ్ NI ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. డన్నింగ్ ప్రొసీజర్. Here you can set up your company code and dunning area. Any 2 digits. మీ కంపెనీ కూడా ఇవ్వండి లాస్ట్ లో. సేవ్. సో మనం ఏం చేసాము, ఒక డన్నింగ్ ఏరియాని క్రియేట్ చేసాం. ఓకే,
ఒక డన్నింగ్ ఏరియాని క్రియేట్ చేశాం. నెక్స్ట్ సేమ్ పాత్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. డన్నింగ్ ప్రొసీజర్ టీ కోడ్ ఏంటి? బ్యాక్ వెళ్ళండి, ఎంటర్ కొట్టండి, ఇంటూ బ్యాక్ వెళ్ళండి. సేవ్ అయిందా? బ్యాక్ ఎంటర్ ఇవ్వండి కాదు. కింద డన్నింగ్ ప్రొసీజర్ ఉన్నది, ఎలాబరేట్ చేయండి. అది కాదు, అయిపోయింది. డన్నింగ్ ప్రొసీజర్ ఎలాబరేట్ చేయండి. చూసారు డన్నింగ్ ప్రొసీజర్ ఎఫ్బిఎంపి, చూసారు లాస్ట్ వన్ ఎఫ్బిఎంపి. ఇది డన్నింగ్ ప్రొసీజర్. ఓకే, ఎఫ్బిఎంపి ట్రాన్సాక్షన్ కూడా చేస్తాం కదా. డన్నింగ్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ప్రొసీజర్ క్లిక్ చేయండి. ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాం. మీ ప్రొసీజర్ ఏమి ఇద్దాం? మీ కంపెనీ కూడా మీ ప్రొసీజర్ ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. కింద నేమ్ ఇవ్వండి, డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్. ఎన్ని రోజులు చూడండి, డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ చూడండి. ఫస్ట్ వన్ 10 ఇవ్వండి చెప్తాను. 10 డన్నింగ్ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి సెకండ్ డన్నింగ్ నోటీస్ కి ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి? 10 days గ్యాప్ ఉండాలి. సెకండ్ డన్నింగ్ నోటీస్ కి థర్డ్ డన్నింగ్ నోటీస్ కి కూడా 10 days ఉండాలి. డన్నింగ్ ఇంటర్వెల్ అంటే ఒక డన్నింగ్ లెటర్ తర్వాత సెకండ్ డన్నింగ్ లెటర్కి ఎన్ని రోజులు టైం ఉండాలి. టోటల్ గా 9 డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి సెకండ్ డన్నింగ్ నోటీస్ కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలనేది తీసుకుంటాం. అంటే ప్రతి డన్నింగ్ నోటీస్ కి మధ్యలో 10 days గ్యాప్ ఉండాలి. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్, కస్టమర్కి ఎన్నిసార్లు డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి? 4 times వెళ్ళాలి. ఎగ్జాంపుల్ 4 ఇవ్వండి. 4 times 4 times డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. మ్యాక్సిమం 9 times ఫార్వర్డ్ చేయొచ్చు. 4 times తీసుకుంటారు ఇండియాలో. తర్వాత ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి సెకండ్ డన్నింగ్ నోటీస్ కి మధ్యలో గ్యాప్ ఎంత? 10 days. నెక్స్ట్ లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ దగ్గరికి వెళ్ళండి. 3 ఇవ్వండి. 3 days. ఇన్వాయిస్ ఈరోజు పోస్ట్ చేశారు అంటే 3 days వరకు మనం వెయిట్ చేస్తాం. గ్రేస్ పీరియడ్ తర్వాత ఒక 10 days పైన ఎంత ఇచ్చాము? 10 days ఇచ్చాము. 13 days టోటల్ గా. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ అంటే ఇన్వాయిస్ ఈరోజు పోస్ట్ చేసాము, 3 days అనేది గ్రేస్ పీరియడ్. 10 days ప్లస్ 10 days పైన 10 days తీసుకున్నాం. టోటల్ గా 13 days. అంటే 14th డే డన్నింగ్ నోటీస్ వెళ్తుంది. కస్టమర్ కి డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది? 14th డే వెళ్తుంది. నెక్స్ట్ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ నోటీస్ సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అర్థమైంది కదా. 10 అంటే ఏంటి? ఎవ్రీ 10 days కి ఒకసారి డన్నింగ్ నోటీస్ వెళ్తుంది. నేను 10 days తీసుకున్నాను. మీ క్లయింట్ని అడగండి ఎన్ని రోజులకు ఒకసారి డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి, 10 days కా 5 days కా ఆయన చెప్తారు. దాని ప్రకారం చేయాలి. తర్వాత నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4 times డన్నింగ్ నోటీస్ వెళ్తుంది. మ్యాక్సిమం ఎన్ని చేయొచ్చు? 9 ఫార్వర్డ్ చేయొచ్చు. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత మీరు ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు? 3 days ప్లస్ పైన 10 days ఉంది. టోటల్ గా 13 days. 14th డే డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్ళాలి. క్లియర్ కదా. డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. డన్నింగ్ టెక్స్ట్ ఎంటర్ చేయండి. చూడండి కస్టమర్ వెండర్, కస్టమర్కే కాదు వెండర్ కూడా మీరు డన్నింగ్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేయొచ్చు. సో కస్టమర్ కాబట్టి కస్టమర్ తీసుకున్నాం. మీ కంపెనీ కూడా ఇచ్చి కంటిన్యూ చేయండి. ఇచ్చారు కదా. న్యూ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి పైన. మీ కంపెనీ కోడ్ పిక్ అయింది ఆటోమేటిక్ గా. కంటిన్యూ చేయండి.
ఇక్కడ చూడండి సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ అది సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ అవసరం, ఫస్ట్ వన్ అవసరం లేదు, అది తీసుకోండి. సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ అన్నారు కదా. ఓకే, సేవ్ చేయండి. సేవ్ చేశారా? మళ్ళీ చేయండి. చేయండి, కంటిన్యూ చేయండి. వెయిట్ ఇట్లా రావాలి మనకి. సేవ్ అయిపోయింది కదా. ఓకే, డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. డన్నింగ్ టెక్స్ట్ కంటిన్యూ. వెయిట్ చూడండి ఇక్కడ. సో మనం ఇక్కడ డన్నింగ్ స్టాండర్డ్ డన్నింగ్ ప్రింట్ ఫార్మేట్ అంటారు దీన్ని. చూడండి ఇక్కడ 1 2 3 4 ఇవ్వండి కింద బాక్స్ లో. 1 2 3 4 లెవెల్స్ కదా. బాక్స్ అంటే ఎక్కడ అది కాదు, దానికన్నా ముందు కర్సర్ ఆటోమేటిక్ గా మూవ్ అయింది లెఫ్ట్ సైడ్ 1 2 3 4. ఫస్ట్ 1 ఇవ్వండి, కింద 2 నెక్స్ట్ 3 4. కస్టమర్కి ఎన్ని డన్నింగ్ నోటీసెస్ వెళ్తున్నాయి? 4 డన్నింగ్ నోటీసెస్ వెళ్తున్నాయి. ఓకేనా? రైట్ సైడ్ నేమ్ ఇవ్వండి, ప్రోగ్రామ్ నేమ్ F150 టైప్ చేయండి. ఇది స్టాండర్డ్ F150 అండర్స్కోర్, అక్కడ F150 తర్వాత F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 01 F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 01. నెక్స్ట్ F150 అండర్స్కోర్ సేమ్ అదే ఇవ్వండి, F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 01. నెక్స్ట్ కింద F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 02 ఇవ్వండి అక్కడ. ఇదేంటిది? స్టాండర్డ్ ప్రింటింగ్ ప్రోగ్రామ్ అంటారు. F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 02. ఏంటిది? స్టాండర్డ్ ప్రింట్ ఫార్మేట్ అంటారు దీన్ని. నేను మీకు డన్నింగ్ లెటర్ కూడా చూపిస్తాను, ట్రై చేద్దాం ఎలా వస్తుందో. సో ఇదేంటి? స్టాండర్డ్ F150 అని స్టాండర్డ్ అనమాట. ఓకేనా? స్టాండర్డ్ ప్రింట్ ఫార్మేట్ అంటారు దీన్ని. నెక్స్ట్ డన్నింగ్ లెవెల్స్ పైన చూడండి, డన్నింగ్ లెవెల్స్ క్లిక్ చేయండి. ఎన్నిసార్లు వెళ్ళాలి డన్నింగ్ లెవెల్ అన్నది? 4 టైమ్స్ కదా. డన్నింగ్ లెవెల్స్ 1 2 3 4 అని చూడండి, బ్లూ లైన్ లో ఉన్నాయి చూడండి. బ్లూ లైన్ కనిపిస్తుందా? 4 లెవెల్స్ లో వెళ్తుంది డన్నింగ్ అనేది. నెక్స్ట్ కింద చూడండి, డౌన్కి వెళ్ళండి. ఆల్వేస్ డన్, ప్రింట్ ఆల్ ఐటమ్స్, అవన్నీ చెక్ బాక్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. పైన కూడా చెక్ బాక్సెస్ ఉన్నాయి చూడండి, అవన్నీ 4 సెలెక్ట్ చేసుకోండి. ఈ చెక్ బాక్సెస్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అవి అవసరం లేదు, అవి చాలా అవసరం, సరిపోతుంది. ఓకే ఫైన్. లాస్ట్ వరకు సెలెక్ట్ చేసుకోండి. ఆల్వేస్ డన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో 4 టైమ్స్ డన్నింగ్ నోటీసెస్ అనేది వెళ్ళాలి. ఓకేనా? తర్వాత డన్నింగ్ ఛార్జెస్, ఏమైనా ఛార్జెస్ అప్లికబుల్ అవ్వాలా? ఎగ్జాంపుల్ ఛార్జెస్ పైన క్లిక్ చేయండి. పైన ఛార్జెస్ ఉంది. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, సారీ మీ కరెన్సీ ఇవ్వండి, INR. కంటిన్యూ. 1 2 3 4 ఇవ్వండి. ఇక్కడ కూడా 1 2 3 4 డన్నింగ్ లెవెల్ 4 లెవెల్స్ కదా. మన ఇండియాలో 4 లెవెల్స్ ఉంటాయండి. 4 టైమ్స్ మాత్రమే డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేస్తారు. కస్టమర్ రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేస్తారు? లీగల్ నోటీస్ ఇస్తారు. నెక్స్ట్ డన్నింగ్ ఛార్జెస్ రైట్ సైడ్ నెక్స్ట్ లైన్ ఇవ్వండి. సో డన్నింగ్ ఛార్జెస్ ఎంత అప్లికబుల్ అవ్వాలి? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి 200 ఎగ్జాంపుల్. మీ క్లయింట్ చెప్తారు ఎంత అనేది. సెకండ్ డన్నింగ్ నోటీస్ కి 400, థర్డ్ డన్నింగ్ నోటీస్ కి 600, ఫోర్త్ డన్నింగ్ నోటీస్ కి 800. ఇవి డన్నింగ్ ఛార్జెస్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ లేట్ గా పే చేస్తే ఏం చేస్తాము? ఛార్జెస్ అనేవి యాడ్ చేస్తాం. నెక్స్ట్ మినిమం అమౌంట్
అంటే డన్నింగ్ అమౌంట్ ఎంత, ఈ చార్జెస్ ఎంత అమౌంట్ అప్లికబుల్ అవ్వాలి, మినిమం అమౌంట్ క్లిక్ చేయండి, కంటిన్యూ. 1 2 3 4. సో డన్నింగ్ చార్జెస్ ఎంత అమౌంట్ అప్లికబుల్ అవ్వాలి, 1 2 3 4 100 రూపీస్ తీసుకోండి. సారీ, మినిమం అమౌంట్, మినిమం ఎంత 100, అన్నిటికీ 100 ఇచ్చేయండి. 1 2 3 4 4 లెవెల్స్ లో 100 ఇవ్వండి. అంటే 100 రూపీస్ వాల్యూ, 100 ఆర్ మోర్ దాన్ 100 ఎవరైతే కస్టమర్స్ పేమెంట్ చేయాలో వాళ్ళందరికీ కూడా ఈ డన్నింగ్ చార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. డన్నింగ్ చార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేయండి. ఓకేనా? డన్నింగ్ ప్రొసీజర్ NICS వాస్ సేవ్డ్. లాస్ట్ లో మెసేజ్ చూడండి, డన్నింగ్ ప్రొసీజర్ అనేది సేవ్ అయింది. డన్నింగ్ ప్రొసీజర్ వాస్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ డన్నింగ్ కాన్ఫిగరేషన్ చేసేస్తాం. సో డన్నింగ్ ప్రొసీజర్ ఎవరికి అసైన్ చేయాలి, కస్టమర్కి అసైన్ చేయాలి. XK01 లో కొత్తగా కస్టమర్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే XD01 లో కొత్తగా కస్టమర్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన కస్టమర్ కూడా అసైన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ XD02కి వెళ్ళండి, XD02 కస్టమర్ చేంజ్, లేదంటే XD మీరు కస్టమర్ క్రియేషన్ మర్చిపోతున్నారా, XD02 కస్టమర్ క్రియేషన్, XD01 కస్టమర్ చేంజ్, XD02 ఇవ్వండి. XD02 మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలండి. మీ కంపెనీ కోడ్ ఇస్తే మీ కస్టమర్స్ మాత్రమే మీకు కనిపిస్తారు. వేరే చోట క్లిక్ చేయండి, అక్కడ ఇచ్చేసారు కదా కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, వేరే చోట క్లిక్ చేయండి. అయ్యో ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎక్కడ క్లిక్ చేయాలి, ఇప్పుడు కస్టమర్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. అయ్యో కంగారు పడకండి, నేను చెప్పేది వినండి. పైన కస్టమర్ తీసుకోండి, ఏ కస్టమర్ మార్చాలనుకుంటున్నారు, లేదంటే కొత్త కస్టమర్ క్రియేట్ చేయొచ్చు, నో ఇష్యూ, కంటిన్యూ చేయండి. ఎవరన్నా కస్టమర్ తీసుకోండి, రమణ, కంటిన్యూ చేయండి. చేస్తారా? సో ఇదేంటి ఇక్కడ కనిపిస్తుంది, ఏంటిది, ఇదంతా ఏంటి, కస్టమర్ మాస్టర్ డేటా, కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. కంట్రోల్ డేటాకి వెళ్ళండి, కంట్రోల్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్, ఇవన్నీ ఏంటి, కస్టమర్ డీటెయిల్స్. పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి, కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మరి కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి, కంపెనీ పైన ఉంది చూడు, కంపెనీ కోడ్ డేటా. కస్టమర్ డేటా వేరు, ఇక్కడ కంపెనీ కోడ్కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో డన్నింగ్ నోటీస్ అనేది మనం ఫార్వర్డ్ చేస్తున్నాం. తర్వాత చూడండి, పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ 0002 ఉంది, యాక్చువల్గా 0001 ఉన్న కస్టమర్ తీసుకోవడం బెటర్. XD02కి వెళ్ళండి, ఇంకో కస్టమర్ తీసుకోండి. వీళ్ళకి డన్నింగ్ నోటీస్ జనరేట్ అవ్వదు, టైం తీసుకుంటుంది, ఎందుకంటే పేమెంట్ అరౌండ్ 0002 కదా. ఇంపోర్ట్ చేసుకోండి, కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. సో 0001 ఉంది, కరస్పాండెన్స్ రైట్ సైడ్ కరస్పాండెన్స్ ఉంది చూడండి. కరస్పాండెన్స్ డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వండి, డన్నింగ్ ప్రొసీజర్ చూసారా, ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ ఉంది. డన్నింగ్ ప్రొసీజర్ అనేది మనం కస్టమర్ మాస్టర్కి అసైన్ చేయాలి, చేస్తేనే కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. డ్రాప్ డౌన్ చేయండి.
చూసారా మీ డన్నింగ్ ప్రొసీజర్. మీ డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్కి అసైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. చేయకపోతే డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవ్వదు. డన్నింగ్ ప్రొసీజర్ అనేది ఇక్కడ అసైన్ చేయాలి. ఓకేనా? ఇచ్చేసాం, సేవ్ చేయండి. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ మీ కస్టమర్ నేమ్. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. F-22 లేదంటే FB70 ద్వారా కూడా చేయొచ్చు. ఎనీవే FB70లో చేశాం కాబట్టి F-22కి వెళ్దాం. వెళ్ళండి, డబల్ స్క్రీన్ లో చేస్తున్నాం. F-22 డబల్ స్క్రీన్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డాక్యుమెంట్ డేట్ కరెక్ట్ ఇవ్వండి. డేట్ ఇచ్చేసాం. లాస్ట్ లో చూడండి, ఇక్కడ అన్ని కరెక్ట్ ఉన్నాయా? బిఆర్ డాక్యుమెంట్ అన్ని కరెక్టే ఉన్నాయి. లాస్ట్ లో చూడండి, కస్టమర్ తీసుకోండి. జీరో 1 దగ్గర కస్టమర్ తీసుకోండి. సేమ్ కస్టమర్ డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేసి ఉన్న కస్టమర్ తీసుకోవాలి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎగ్జాంపుల్ ఎంత ఇస్తారు? 10,000 ఇచ్చారు, ఇవ్వండి. 10,000 ఇచ్చారు. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్ ఇవ్వండి. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్ ఇవ్వండి. పోస్టింగ్ కి 50 ఇవ్వండి. 50 తర్వాత సేల్స్ అకౌంట్ తీసుకోండి. అకౌంట్ దగ్గర ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. సిమ్యులేట్ పోస్ట్ చేయండి. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అకౌంట్ డేటా టు సేల్స్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో మనం ఒక ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తాం. సో ఈయనకి డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్ళాలి? ఎవరు చెప్తారు? 3 days గ్రేస్ పీరియడ్ తర్వాత 10 days టైం ఉంది. 10 అంటే 14th day. డన్నింగ్ నోటీస్ ఈ రోజు వెళ్తుంది, ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? 3 days గ్రేస్ పీరియడ్ ప్లస్ 10 days 13, 14th డేనా డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. ఈ రోజు నుండి 14 days క్యాలిక్యులేట్ చేయాలి. ఎయిటీన్త్ వెళ్ళాలి డన్నింగ్ నోటీస్, అంతే కదా? ఈ రోజు నుండి 3 days గ్రేస్ పీరియడ్ అండి. తర్వాత ఒక 10 days, టోటల్గా 13, 14th days డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. అంటే 18 కదా? చూడండి, 1 2 3 4 5 19 పోతుంది సార్. 19 వెళ్ళాలి. ఈ రోజు కూడా క్యాలిక్యులేట్. ఈ రోజు 3 days అండి. 5th 6th 7th 3 days. ఓకేనా? 7th కి 3 days అవుతుంది. తర్వాత 10 days తీసుకుంటున్నాం 8th నుండి. 1 2 3 4 5 6 7 8 9 10. 17కి 10 అవుతుంది. టోటల్గా 13. 14th డే అంటే 18th అనేది 14th డే అవుతుంది, అంతే కదా? 18 అనేది 14th డే అవుతుంది. F-150కి వెళ్ళండి. డన్నింగ్ రన్ F-150కి వెళ్ళండి. F-150. సో ఇక్కడ చూడండి, డన్నింగ్ నోటీస్ ఏ రోజు వెళ్తుంది అనేది ఆ డేట్ తీసుకోవాలి. డన్నింగ్ నోటీస్ ఏ రోజు వెళ్తుంది? 18 కదా? 18 డ్రాప్ డౌన్ చేయకండి. 18/01/2024 డ్రాప్ డౌన్ చేయదని చెప్పాను నేను. ఏపీపీ ఇవన్నీ ఇలా చేయకూడదు. 18/01/2025
ఐడెంటిఫికేషన్ DUNN1 అనివ్వండి. ఇది ఎండ్ యూజర్ వర్క్ యాక్చువల్గా. DUNN డన్ 1. ఇవ్వండి. సరే DUNN1. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ వెయిట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, స్టేటస్ ఇవన్నీ ఇచ్చారు కదా. పారామీటర్స్కి వెళ్ళండి. పారామీటర్స్ లో డన్నింగ్ రన్ డేట్ 18 కదా, 18/01/2025. డాక్యుమెంట్ పోస్టింగ్ డేట్, ఈరోజు పోస్టింగ్ డేట్ ఏముంది 01. డాక్యుమెంట్ పోస్టెడ్ డేట్ అంటే ఈరోజు పోస్ట్ చేస్తాం 05/01/2025. కంపెనీ కోడ్ ఇవ్వండి. కస్టమర్ నెంబర్. సో ఏ కస్టమర్కి ఫార్వర్డ్ చేస్తున్నాం, ఫ్రమ్ కస్టమర్ టు కస్టమర్ తీసుకోవచ్చు, మల్టిపుల్ సెలెక్షన్ కూడా తీసుకోవచ్చు. రైట్ సైడ్ ఒక రైట్ ఏరో ఉంది చూసారా, ఇక్కడ మల్టిపుల్ కూడా తీసుకోవచ్చు. సో మనం ఓన్లీ 1 కస్టమరే కదా, సో ఈ కస్టమర్ తీసుకుందాం. ఇవ్వండి కస్టమర్ ఇవ్వండి. సో ఈ కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది మనం జనరేట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా. సో ఈ పారామీటర్స్ అన్ని ఇచ్చేసాము. ఇంకేమైనా ఉన్నాయా, సేవ్ చేయండి. సేవ్ అండ్ బ్యాక్ వెళ్ళండి. సేవ్ అండ్ వెయిట్ సేవ్ చేశారు కదా. స్టేటస్లోకి వెళ్ళండి. స్టేటస్ క్రింద ఉంది స్టేటస్. పారామీటర్స్ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి. పారామీటర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ డన్నింగ్ షెడ్యూల్ క్లిక్ చేయండి. డన్నింగ్ షెడ్యూల్ పైన ఉంది. డన్నింగ్ షెడ్యూల్ క్లిక్ చేయండి. మన అవుట్పుట్ డివైస్ ఏంటి, LP01. ఇంటర్వ్యూకి వచ్చిందని చెప్పాను నేను మీకు. మీరు డ్రాప్ డౌన్ చేయకండి సార్, డ్రాప్ డౌన్ చేయకూడదండి. అవన్నీ నేను చెప్పేది వినండి సార్. కొంచెం మీరు డ్రాప్ డౌన్ చేస్తే అవన్నీ మళ్ళీ ఓల్డ్ ఇవన్నీ యాడ్ అవుతాయి, మనకు ప్రాబ్లం అయిపోతుంది. LP01 ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయకుండా LP01 ఇవ్వండి. నేను డ్రాప్ డౌన్ చేయాలని నేను చెప్తాను మీకు నేను. సో మన అవుట్పుట్ డివైస్ ఏంటి, LP01. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. LP01 ఇచ్చారు కదా, కంటిన్యూ చేయండి. వెయిట్ ఇక్కడ స్టార్ట్ ఇమీడియట్లీ. ఇక్కడ డన్నింగ్ ఈ రోజు రన్ అవ్వాలి. డేట్ మార్చండి. 18 కదా, 18/01/2024 టైప్ చేయండి. 18/01/2025 ఇవ్వండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. టైం కావాలంటే టైం ఇవ్వచ్చు, నేను టైం ఇవ్వట్లేదు. 18/01/2025 స్టార్ట్ ఇమీడియట్లీ ఇవ్వండి. తర్వాత షెడ్యూల్డ్ పైన క్లిక్ చేయండి. చేశారు కదా, రైట్. చూడండి ఇక్కడ డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ అని ఉంది కదా, ఆ లైన్ సెలెక్ట్ చేయండి. లైన్ ఎగ్జిక్యూట్ చేయొద్దు, సెలెక్ట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయొద్దు, సెలెక్ట్ చేయండి. బ్రాకెట్స్ వచ్చాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ యాడ్ అయినాయి. ఎంటర్ ఇస్తూ ఉండాలి. కంప్లీటెడ్ డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని వచ్చేంత వరకు ఎంటర్ కొట్టాలి. టైప్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. సెలెక్ట్ లో ఉండి ఎంటర్ ఇవ్వాలి. చూసారా, డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని రావాలి. ఓకేనా. డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ లో ఉంది. డన్నింగ్ ప్రింట్అవుట్ పైన క్లిక్ చేయండి. పైన డన్నింగ్ ప్రింట్ టాప్ లో ఉంది. పైకి వెళ్ళిపోండి, ఇంకా పైకి. డన్నింగ్ ప్రింట్అవుట్ క్లిక్ చేయండి. LP01 మన అవుట్పుట్ డివైస్ ఏంటి, LP01 SAP ప్రింటర్ LP01. కంటిన్యూ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ వచ్చిందా, డేట్ వచ్చిందా, వెయిట్
ఇక్కడ ఇవన్నీ కరెక్టే ఉన్నాయి, ఏం మార్చాల్సిన అవసరం లేదు. ప్రింట్ పైన క్లిక్ చేయండి. ప్రింట్ డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ అని వచ్చేంత వరకు ఎంటర్ కొట్టాలి. ఎంటర్ చేయండి. చూసారా, డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ అంటే ప్రింట్అవుట్ అనేది జనరేట్ అయింది. టాప్ లో డన్నింగ్ హిస్టరీ ఉంది చూడు, డన్నింగ్ హిస్టరీ రైట్ సైడ్ హిల్ స్టేషన్ క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేశారు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ కింద ఇచ్చారా, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా అమౌంట్ ఎంత, 1 lakh అమౌంట్. సో 10,000 పోస్ట్ చేశారు కదా, 10,000. ఆ 10,000 సెలెక్ట్ చేయాలి మీరు. సెలెక్ట్ డన్నింగ్ నోటీస్ దగ్గరికి వెళ్తుంది. 10,000 అమౌంట్ కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. సెలెక్ట్ చేశారు. డిస్ప్లే డన్నింగ్ నోటీస్ క్లిక్ చేయండి పైన. డిస్ప్లే డన్నింగ్ నోటీస్. ఓకేనా, డిస్ప్లే డన్నింగ్ నోటీస్. నెక్స్ట్ ప్రింట్ ప్రివ్యూ కింద ప్రింట్ ప్రివ్యూ చూడండి లాస్ట్ లో. ప్రింట్ ప్రివ్యూ LP01 మన అవుట్పుట్ డివైస్. కంటిన్యూ. చూసారా డన్నింగ్ నోటీస్ జనరేట్ అయింది. చూసారా, చదవండి ఒకసారి మీకు అర్థమవుతుంది. కస్టమర్ నేమ్ శ్రీనివాస ఎంటర్ప్రైజెస్, పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ జనరేట్ అయినాయి. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఏ రోజు, 18/1/2025. ఓకేనా, కస్టమర్ నంబర్ ఏ రోజు ఇన్వాయిస్ పోస్ట్ చేసాము, 05/1/2015. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. చూసారా 10,000 ఇన్వాయిస్ వాల్యూ, 200 రూపీస్ పెనాల్టీ ఛార్జెస్. చూడండి చదవకండి, తర్వాత నేను చెప్తాను. 200 రూపీస్ పెనాల్టీ ఛార్జెస్, టోటల్ గా 10,200 రూపీస్. ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. ఇక్కడ కనిపించేది మీకు డమ్మీ ఫార్మేట్. ఇక్కడ కనిపించేది ఏంటి, డమ్మీ ఫార్మేట్, స్టాండర్డ్ ఫార్మేట్. ఇక రియల్ టైం ప్రాజెక్ట్స్ లో ఈ ఫార్మేట్ అనేది చేంజ్ అవుతుంది. ఎవరు చేస్తారు డన్నింగ్ నోటీస్, ఎవరు చేస్తారు, ఎవరితో కలిసి చేయిస్తారు? అబాపర్. వెరీ గుడ్, అప్రిషియేట్. అబాపర్ హెల్ప్ తీసుకుని చేయించుకుంటాం. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అబాపర్ హెల్ప్ తీసుకుని చేయించుకుంటాం. మీరు స్క్రిప్ట్ ఫార్మ్స్ లో వర్క్ చేశారా? ఎస్ చేశారని చెప్పాలి. ఎవరు హెల్ప్ తీసుకున్నారు? అబాప్ కన్సల్టెంట్ హెల్ప్ చేస్తారు మీకు ఈ డన్నింగ్ నోటీస్ అనేది డిజైన్ చేయడానికి. ఇక్కడ కనిపిస్తుంది స్టాండర్డ్ ఫార్మేట్, గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ ఫార్మేట్ S4 HANAలో డన్నింగ్ కాన్ఫిగరేషన్ లిటిల్ బిట్ చేంజ్ ఉంది. ఒక 10 to 15% చేంజ్ ఉంది S4 HANAలో. బట్ ఇది వస్తే అది చాలా ఈజీ చేసేస్తారు. అక్కడ కొంచెం చేంజ్ ఉంటుంది, బట్ సేమ్ సిస్టమ్, సేమ్ ప్రాసెస్. కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మనకి ప్రోగ్రామ్ నేమ్స్ ఇచ్చాం కదా, F110 F150_DUN ఇచ్చాం కదా, ఇవి కొన్ని చేంజ్ అవుతాయి, లిటిల్ బిట్ చేంజ్ అవుతాయి అంతే, ఇంకేం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. దిస్ ఇస్ డన్నింగ్ నోటీస్, ఫస్ట్ డన్నింగ్ నోటీస్. ఇలా 4 times డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది, ఎవరు చెప్తారు? ఎప్పుడు నెక్స్ట్ డన్నింగ్ నోటీస్ ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? 28 సార్. వెరీ గుడ్, అప్రిషియేట్, గ్రేట్. 28న సెకండ్ డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది మీకు. చూడండి కరెక్ట్, 100% కరెక్ట్ ఆన్సర్. 28 ఫస్ట్ 3 days గ్రేస్ పీరియడ్, తర్వాత ఉండదు. ఎవ్రీ 10 days కి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. 18 కి ఒక డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేసాము. నెక్స్ట్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది? 28. సో సెకండ్ డన్నింగ్ నోటీస్ జనరేట్ చేద్దాం, వెళ్ళండి. F150 డన్నింగ్ డేట్ ఏ రోజు చూడండి, 28/01/2025. DUNN 1 తీసేసి 2 ఇవ్వండి అక్కడ, ఎంటర్.
చేంజ్ అయిపోతుంది అంతా. ఇచ్చేసారు కదా పారామీటర్స్, వెళ్ళండి 28/01/2025 డాక్యుమెంట్ పోస్ట్ చేశాం కదా 05/01/2025 కంపెనీ కోడ్ కస్టమర్ నెంబర్ సేవ్, గో టు స్టేటస్ లోకి వెళ్ళండి. స్టేటస్ పైన షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. అవుట్పుట్ డివైస్ LP01 కంటిన్యూ, LP01 కంటిన్యూ. స్టార్ట్ ఇమిడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. డేట్ కూడా మార్చండి 28/01/2025 28/01/2025 స్టార్ట్ ఇమిడియట్లీ. షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. షెడ్యూల్ క్లిక్ చేసారా? డన్నింగ్ ప్రొసీజర్ ఈజ్ రన్నింగ్ సెలెక్ట్ చేస్తూ ఎంటర్ ఇవ్వాలి. కంప్లీటెడ్ అని వచ్చేంత వరకు ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండండి. డన్నింగ్ సెలెక్షన్ ప్రింట్అవుట్ రన్నింగ్ ఎంటర్ చేయండి. ఎంటర్ కొడుతూ ఉండండి. కంప్లీటెడ్ అని రావాలి. చూసారా? కంప్లీటెడ్. డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్. సెలెక్ట్ చేసుకోండి. డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్. సెలెక్ట్ చేయండి. డన్నింగ్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ. డేట్ ఇవ్వండి. డేట్ 28/01 వెయిట్ డేట్ మార్చండి 28/01/2025 స్టార్ట్ ఇమిడియట్లీ. అవుట్పుట్ డివైస్ LP01 ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. మీ స్టాండర్డ్ ప్రింటర్ ఏంటని అడుగుతుంటారు. LP01 అని చెప్పాలి. ప్రింట్ క్లిక్ చేయండి. ప్రింట్ డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. దాని కిందది బ్రాకెట్స్ యాడ్ అని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎంటర్. డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ డన్నింగ్ హిస్టరీ పైన కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ డన్నింగ్ నోటీస్ లాస్ట్ లో సెకండ్ వన్ ఆ 10,000 దగ్గర సెలెక్ట్ చేయండి. డిస్ప్లే డన్నింగ్ నోటీస్ సెకండ్ వన్ సెలెక్ట్ చేయాలి. డిస్ప్లే డన్నింగ్ నోటీస్ ప్రింట్ ప్రివ్యూ LP01 మన అవుట్పుట్ డివైస్. చూసారా? సెకండ్ డన్నింగ్ నోటీస్ 28/1/2025 కస్టమర్ నంబర్ డాట్ ఇన్వాయిస్ పోస్టింగ్ డేట్ లెఫ్ట్ సైడ్ కంపెనీ కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. వీ హ్యావ్ ఆల్రెడీ సెంట్ డన్నింగ్ నోటీస్ డీటెయిల్స్ మొత్తం చేంజ్ అని కొంచెం. సో సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎంత అమౌంట్ యాడ్ అవ్వాలి? 400. చూసారా? యా, ఇది పర్ఫెక్ట్ అవుట్పుట్. కొంతమంది ఎవరో మొన్న ఒక ఆయన అంటున్నారు ఎర్రర్స్ అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని రాంగ్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత మళ్ళీ ఎర్రర్స్ ఫామ్ అయిన తర్వాత కరెక్ట్ చేయాలంట. అట్లా చేస్తే ఉన్న మైండ్ పోతుంది. ఇట్లా నేర్చుకుంటేనే కష్టం. ఇది లెంతీ కాన్సెప్ట్. కొంతమంది 1 month లో కొడతారు, 2 months లో కొడతారు, 6 months లో కొడతారు జాబ్, 1 year 2.5 years కూడా జాబులు కొట్టేవాళ్ళు ఉంటారు. ఎందువల్ల? కొంతమందికి ఒకసారి చేస్తే అర్థం అవుతుంది, కొంతమందికి 2-3 times చేసినా అర్థం అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. బట్ చేసేది ప్రాపర్గా చేయాలి. మిస్టేక్ చేస్తే తర్వాత చెక్ చేసుకోవాలి. అంతేగాని అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని రాంగ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ రైట్ చేసుకుంటారా? అట్లా ఉంటుంది అసలు? అది కరెక్టేనా? దట్ ఈస్ నాట్ గుడ్ వే. దిస్ ఇస్ ద కరెక్ట్ వే. క్లియరా? అర్థమైందా? డన్నింగ్ కాన్సెప్ట్ అర్థమైందా? డన్నింగ్ అనేది డన్నింగే కదండి. ఎస్ఏపీ వాళ్ళు ఏమంటారు? ఎస్ఏపీని యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అని చెప్తారు. యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. కొంతమంది ఎక్కువ అమౌంట్ తీసుకొని ఎస్ఏపీ కష్టం అని చెప్పి 30,000 40,000 ఛార్జ్ చేస్తుంటారు. 20,000 25,000 30,000 ఛార్జ్ చేస్తారు. అలా చెప్పి భయపెడతారు.
మీకు అర్థమవుతుంది కదా? 50 క్లాసెస్ అయ్యి మీకు అర్థమవలేదా? మనం చేసిన కాన్ఫిగరేషన్ ఏమైనా ఫెయిల్ అయిందా? ఎనీవే ఫెయిల్ అవ్వలేదు. మేబీ గాడ్ బ్లెస్. సో ఇది సెషన్. రేపు మనం ఏం స్టార్ట్ చేద్దాం? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇది డన్నింగ్ ప్రాజెక్ట్ ఓన్లీ ఇండియాలోనే వర్కౌట్ అవుతుందా? కంపెనీ కస్టమర్ ఇంటర్నేషనల్ కస్టమర్ అయితే వాళ్ళు కూడా వెళ్ళిపోతుంది. మీరు కస్టమర్ మాస్టర్ డేటాకి మెయిల్ ఐడి అసైన్ చేస్తారు కదా. ఓకే, అంటే అక్కడ కూడా అప్లికబుల్ అవుతుందా ఇది? ఎక్కడైనా అప్లికబుల్ అవుతుంది, సేమ్ ప్రాసెస్. ఓకే, మీరు మీ కస్టమర్స్ వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నా కూడా అప్లికబుల్ అవుతుంది. క్లియర్ కదా? హలో సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఈ డన్నింగ్ ప్రాసెస్ అనేది ఎండ్ యూజర్ ప్రాసెస్ కదా? ఎండ్ యూజర్ డైలీ బేసిస్ లో ఎండ్ యూజర్ మొత్తం ఎండ్ యూజర్ చేయరండి. కాన్ఫిగరేషన్స్ అన్ని ఎండ్ యూజర్ చేయరండి. ఏం చేస్తారు? ఎండ్ యూజర్ ఏం చేస్తారు? ఓన్లీ రన్నింగ్ రన్ ఒకటే చేస్తాడు. F150 ఒకటే చేస్తాడు, అన్ని చేయరు. కాన్ఫిగరేషన్స్ అన్ని మనమే చేయాలి. కాన్ఫిగరేషన్ మనం చేస్తాం కదా. ఈ ఎండ్ యూజర్ అనే అతను డైలీ రన్ చేస్తాడా ఈ F-10 లో, లేదంటే మంత్లీ వన్స్? అది డిపెండ్స్ అండి. యాక్చువల్ గా 15 డేస్, ఇప్పుడు 10 డేస్ ఒకసారి రన్ చేస్తారు. ఎందుకంటే 10 డేస్ వస్తారు కదా డన్నింగ్ ప్రొసీజర్ అనేది. 10 డేస్ ఒకసారి అట్లా రన్ చేస్తుంటారు. మంత్లీ కూడా డిపెండ్స్. అది మీకు మీ వాళ్ళు చెప్తారు ఇంకా ఎలా రన్ చేయాలనేది. నేను కాన్ఫిగరేషన్స్ మాత్రం చెప్పాను మీకు. డిపెండ్స్, అది చెప్పలేదు. అంటే మామూలుగా కొంతమంది అయితే 10 డేస్ ఒకసారి కానీ, లేదా ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది, ఇన్ని రోజులకు ఒకసారి రన్ చేయమని. యాక్చువల్గా ఏంటంటే మనం ఒకసారి కాన్ఫిగరేషన్ చేస్తే ఆటోమేటిక్గా లెటర్ జనరేట్ అయిపోతుంది. పేమెంట్ ఎవరైతే పేమెంట్ చేయలేదో వాళ్ళకి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. సెకండ్ టైం కూడా జనరేట్ అవుతుంది. సిస్టమ్ ఆటోమేటిక్ పంపిస్తుంది, ఆటోమేటిక్గా ప్రాసెస్ ఉంటుంది. ఇందులో మళ్ళీ దీనికి వెనకాల బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎవాపరేవ్ అవి ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాన్ని బేస్ గా చేసుకుని అవుతుంది ప్రాసెస్ అంతా. సిలబస్ కాపీ ఓపెన్ చేస్తారా? రేపు ఏం డిస్కస్ చేద్దాం మనం? రేపు జాయిన్ అవ్వండి, వేస్ట్ చేయకండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేసేద్దాం రేపు, ఓకేనా? విత్ హోల్డింగ్ ట్యాక్స్ చెప్పుకుందాము. నాకు 2 hours చెప్పాలి కానీ మళ్ళీ మీరు పాపం స్ట్రగుల్ అవుతారేమో అని వేస్ట్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా బ్యాచ్ అనౌన్స్ చేశాను 10th కానీ. 10th ఏం కాదండి, డోంట్ వరీ. మీ సిలబస్ 20th లాస్ట్ కంప్లీట్ అవుతుంది కదా, అప్పుడే స్టార్ట్ చేస్తాను, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.